హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ దుర్గా హోమ్ టైలర్. ఈరోజు వీడియోలో నేను స్టిచ్చింగ్ చేసిన బ్లౌజులు అనేది చూపిస్తున్నానండి. ఈ సారీ ఉంది కదండి, ఇది ఉప్పాడ సారీ. దీనికి వర్క్ ఇలా చేయించానండి. ఇది కూడా సారీ కస్టమర్ ఏంటంటే సారీలో పిసికే చేయించమని చెప్పారండి, అందుకే సారీలో పిసికే వేయించేసాము. ఇది సెపరేట్ తీసుకుంటే ఇంకా బాగుంటుందండి. వాళ్ళు సారీలో పిసికే వేయించమన్నారు కాబట్టి సారీలో పిసికే వేయించేసాను. వర్క్ అనేది చూడండి ఎంత నీట్గా ఫినిషింగ్ ఉందో. హ్యాండ్ దగ్గర, హ్యాంగింగ్స్ దగ్గర కూడా, బ్యాక్ నెక్ కూడా పాట్ షేప్లో వస్తుందండి. పాట్ షేప్లో వచ్చి తాళ్ళు అనేది వస్తుంది. హ్యాండ్ కూడా చూడండి, ఏదైతే మనకి రన్నింగ్ వచ్చిందో నెక్కి, అదే వర్క్ అనేది ఇక్కడ 2 బార్డర్స్ లాగా యూజ్ చేసి వర్క్ అనేది వేయించానండి. ఆ బార్డర్ అనేది కొంచెం హైలైట్ అవుతుంది. ఇప్పుడు హ్యాండ్కి కింద కాకుండా బార్డర్ మధ్యలో వేసుకుంటే లుక్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుందండి. చూడడానికి కూడా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. ఎప్పుడు రెగ్యులర్గా మనం బార్డర్ కింద వేయించుకుంటాము, అలా కాకుండా మిడిల్లో వేయించుకుంటే ఏంటంటే లుక్ అనేది చాలా బాగుంటుందండి. ఇది ప్రిన్సెస్ కట్ అండి. ఆల్ ఓవర్ పైపింగ్ అనేది వేసాను. ఈ సారీకి బ్లౌజ్ ఎలా ఉందో చిన్న కామెంట్ చేయండి. నెక్స్ట్ సారీ వచ్చేసి ఇదండి. ఈ సారీకి బ్లౌజ్ ఏంటంటే సారీలో పీస్కి వర్క్ అనేది వేయించామండి. ఈ సారీ ఈ పింక్ ఉంది కదండి, ఈ పింక్ కాంబినేషన్ యూజ్ చేసుకుంటూ బ్లౌజ్కి వర్క్ అనేది వేయించాను. ఇది సారీలో పీస్కి వర్క్ అనేది వేయించామండి. ఇది కూడా చాలా డిఫరెంట్గా. హ్యాండ్ ఏంటంటే మనకి నార్మల్గా కింద బార్డర్ వేసుకుంటాం కదండి, అలా కాకుండా మిడిల్లో బార్డర్ అనేది వేయించాము. దానివల్ల ఏంటంటే చాలా డిఫరెంట్గా ఉంటుందండి. అంచు వచ్చి అంచు పైన మనకి బార్డర్ వచ్చేటప్పటికి చాలా నీట్ ఫినిషింగ్ ఉండి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. హ్యాండ్కి పైపింగ్ వేసేసాను. ఈ షుగర్ బీడ్స్ ఉన్నాయి కదండి, ఈ బీడ్స్ కూడా సారీలో ఉన్న కలర్ అనేది యూజ్ చేసి వర్క్ అనేది వేయించాను. ఈ నెక్కి బార్డర్ ఉంది కదండి, ఆ బార్డర్ వచ్చేసి అంచు పైన వేయించేసాను. మనకి హ్యాండ్ ఏంటంటే మిడిల్లో వర్క్ అనేది వస్తుందండి. హ్యాండ్కి సెంటర్లో చూడడానికి కూడా చాలా లుక్ అనేది ఉంటుంది. మధ్యలో సారీ కలర్ థ్రెడ్తో నాట్ వర్క్ అనేది వేశారు. నీట్ ఫినిషింగ్ ఇచ్చేసానండి. ఆల్ ఓవర్ పైపింగ్ కూడా వేసేసాను. వర్క్ ఫినిషింగ్ చూడండి ఎంత నీట్గా ఉందో. సారీలో కలర్ ఏదైతే ఉందో అది ఎక్కువ యూజ్ చేసి సిల్వర్ కూడా ఎక్కువ యూజ్ చేశానండి. ఈ బీడ్స్ ఉన్నాయి కదండి, ఇది కూడా కుందం పెట్టి దాని చుట్టూ సేమ్ కలర్ సారీలో ఉన్న కలర్స్తో వేయించానండి. వర్క్ అనేది చాలా నీట్గా ఉంటుంది. ఫ్రంట్ కూడా చూడండి, ఫ్లవర్స్ వర్క్ సింపులే కానీ చూడడానికి చాలా గ్రాండ్గా ఉంటుందండి. మంచి లుక్ అనేది ఉంటుంది. వేసుకుంటే ఇంకా చాలా హైగా కనబడుతుందండి. వర్క్ చాలా డిఫరెంట్గా ఉంటుందండి. ఇలా అంచుపైన వర్క్ వేయించుకోవడం అనేది ఎప్పుడు రెగ్యులర్గా కింద వేయించుకోకుండా ఇలా మిడిల్లో వేస్తే అదొక డిఫరెంట్ ఉంటుంది. చూడడానికి కూడా లుక్ అనేది బాగుంటుందండి. ఇది షేప్ బ్లౌజే. ఎప్పుడు మనం కింద హ్యాండ్కి కిందే బార్డర్ వేయించుకుని హైలైట్ చేసుకుంటాం కదండి, ఇప్పుడు మిడిల్లో వస్తున్నాయండి బార్డర్లో. మనకి చూడడానికి చాలా డిఫరెంట్గా కూడా ఉంటుంది బ్లౌజు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.